నమస్కారం. వెల్లా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పారదర్శకంగా ప్రజా సమస్యల పరిష్కారం. తల్లిపాల వారోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ. ప్రజా సమస్యలను వేగవంతంగా పారదర్శకంగా పరిష్కరిస్తూ పాలనను నేరుగా ప్రజల చెంతకి తీసుకొస్తున్నామని పల్నాడు కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా స్పష్టం చేశారు. వినుకొండ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి కలెక్టర్ తో పాటు శాసనసభ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జివి ఆంజనేయులు, జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, రెవెన్యూ డివిజన్ అధికారి, వివిధ జిల్లా మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా పాలనాధికారి డాక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ, ఒక నెల ఒక నియోజకవర్గం 4 పర్యటనలు అనే ప్రత్యేక ప్రణాళికలో భాగంగా ప్రజలు జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండా అధికారులందరినీ నేరుగా నియోజకవర్గానికి తీసుకువచ్చి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈ వేదిక ద్వారా వచ్చిన సుమారు 220 దరఖాస్తులలో అత్యధికంగా రెవెన్యూ, భూ పునర్ సర్వే, భూ వివాదాలకు సంబంధించినవే ఉన్నాయని వెల్లడించారు. వచ్చిన ప్రతి ఫిర్యాదును సంబంధిత శాఖలకు కేటాయించి నిర్ణీత గడువులోగా పరిష్కరిస్తామన్నారు. ముఖ్యంగా పేదలు ఇల్లు నిర్మించుకున్న ప్రాంతాలు, ప్రభుత్వ నివాస ప్రాంతాలలో ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. తీసుకుని కవర్ చేయడం జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం అందరూ నర్సరావుపేట హెడ్ క్వార్టర్స్ కి రావాల్సిన అవసరం లేదు. మనమే అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ ఇక్కడికి వచ్చి ప్లస్ మండల లెవెల్ ఆఫీసెస్ కూడా ఇక్కడ ఉండి నేరుగా గ్రీవెన్సెస్ తీసుకొని అది అడ్రస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. వచ్చే 3 వారాల్లో మూసెండ్ల, పొల్లపల్లి, శబల్యపురం మండల్స్, ఈపూరు మండల్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఈ 200 గ్రీవెన్సెస్ చూస్తే ముఖ్యంగా మనకి రీసర్వే అండ్ రెవెన్యూ సంబంధించి గ్రీవెన్సెస్ ఎక్కువ వచ్చినాయి. అగ్రహారం గ్రామాలు కూడా ఇక్కడ రీసర్వే కింద ఉన్నాయి, ఇప్పటి వరకు సెటిల్ కాలేదు. అది కూడా మనకి 7 వరకు గ్రామాలు పెండింగ్ ఉన్నాయి కాన్స్టిట్యూన్సీలు, కాబట్టి అక్కడి నుంచి కూడా రైతులు వచ్చి రిక్వెస్ట్ చేశారు. ఆ గ్రామాలకు సంబంధించి మార్చి నెల టార్గెట్ పెట్టాము. మార్చి నెల కల్లా 7 గ్రామాలు సెటిల్ చేసి అందరికీ శాశ్వత భూ పట్టా ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు కోచర్లకు సంబంధించి రైతులు వచ్చారు, వాళ్ళ గ్రీవెన్స్ కూడా వేగవంతంగా రిడ్రెస్ చేస్తున్నాము. మన దృష్టిలో ఉంది ఏమేమి గ్యాప్స్ వచ్చినాయి, అది రిడ్రెస్ చేయడం జరుగుతుంది. అంగన్వాడీ బిల్డింగ్ సంబంధించి కొంతమంది వచ్చారు, అది సిఎస్ఆర్ ఫండింగ్ పెట్టుకొని ఎమ్మెల్యే గారితో కోఆర్డినేట్ చేసుకుని అది కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. పిఆర్ రోడ్స్, ఆర్ఎన్బి రోడ్స్, బ్రిడ్జ్ గురించి చాలా మంది వచ్చారు, అది మనం విపిజీ రామ్జీ పథకం కింద శాంక్షన్ చేస్తున్నాము. వచ్చే నెల గైడ్ లైన్స్ వచ్చినాక అది దీని కింద శాంక్షన్ చేయడం జరుగుతుంది. విపిజీ రామ్జీ కింద బస్ స్టాప్ మరియు కొన్ని చోట కంపౌండ్ వాల్ కూడా అడిగారు, అది కూడా శాంక్షన్ చేయబోతున్నాము. సిహెచ్సి వినుకొండ సంబంధించి డాక్టర్స్ లేరు, కొరత ఉంది అడిగారు, కాబట్టి అది వెంటనే ఫైల్ పైన పంపించేసి అపాయింట్మెంట్ చేయడానికి అడగడం జరుగుతుంది. దీంతో పాటు వెంటనే సమాధానం చేయడానికి డెప్యుటేషన్లో డాక్టర్స్ పంపించడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఏమేమి గ్రీవెన్సెస్ వచ్చినాయి, కొన్ని పాలసీ డిసిజన్ సంబంధించి ఉన్నాయి, టైం పడుతుంది. పెన్షన్స్ ఇవన్నీ అవుట్ సైడ్స్ ఇవన్నీ టైం పడుతుంది, ఎందుకంటే కొత్తగా పెన్షన్స్ విడుదల చేయట్లేదు. కానీ నోట్ చేసుకుని అన్ని స్పెషల్ దీనికి ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది, కాబట్టి 1 month 1 కాన్స్టిట్యున్సీ హెడ్ కింద ఇది ప్రయారిటీగా రిడ్రెస్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో గౌరవనీయులు ఎమ్మెల్యే గారు ఆంజనేయులు సార్ కూడా ఫుల్ ప్రోగ్రాంలో అటెండ్ అయ్యారు. డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, జేసీ గారు, పోలీస్ వైపు నుంచి కూడా అందరు దీంట్లో భాగస్వామ్యం ఉన్నారు. అందరికీ నమస్కారం. జర్నలిస్ట్ మిత్రులకు ఈరోజు వినుకొండలో PGRS ప్రజా దర్బారు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం అంతా వచ్చి ఇక్కడ జరగటం చాలా సంతోషం. 200 మంది పైగా వివిధ సమస్యల మీద ఇక్కడ కలవడం జరిగింది. ఎక్కువగా కొంచెం రెవెన్యూ సమస్యలు అవన్నీ కూడా కలెక్టర్ గారు వాటన్నింటిని కూడా పరిష్కరించమని జేసీ గారికి, ఆర్డీఓ గారికి సమస్యలు వెంటనే త్వరితగతిన పరిష్కరించమని చెప్పడం జరిగింది. అగ్రహార భూములు, మఠానికి సంబంధించిన అగ్రహార భూములు ఉన్నాయి, బ్రాహ్మణ అగ్రహార భూములు ఉన్నాయి, అలాగే అనపాడు అగ్రహారం ఉంది. ఈ సమస్యలన్నీ కూడా సర్వే పూర్తి చేయించి రైతులకు పట్టాలు ఇమ్మని చెప్పేసి కలెక్టర్ గారిని కోరటం జరిగింది. అంటే జేసీ గారు, ఆర్డీఓ గారికి అప్పచెప్పి షెడ్యూల్ చేసి మార్చి కల్లా పూర్తి చేస్తామని కలెక్టర్ గారు స్పష్టమైనటువంటి హామీ ఇవ్వడం రైతులందరూ సంతోషించదగ్గ విషయం. ఖచ్చితంగా కలెక్టర్ గారు రైతులకు పట్టాలు ఇవ్వడం ద్వారా రైతుల సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. మన కలెక్టర్ గారు శుక్లా గారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా రైతులకు మేలు జరుగుతుందని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. కృతికా శుక్లా గారు ఈరోజు ప్రజా సమస్యల పరిష్కారంలో
చక్కగా చొరవ చూపి అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో చక్కగా మాట్లాడి ప్రజా సమస్యల పరిష్కారానికి చాలా చక్కగా బాధ్యత తీసుకున్నారు, చక్కగా చేశారు. కలెక్టర్ గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే అన్ని డిపార్ట్మెంట్లు జిల్లా అధికారులు అందరూ కూడా ఇక్కడ రావడం, ప్రజలకి సర్వీస్ చేయడం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది, సంతృప్తిని ఇచ్చింది. ఈ రోజు కృతికా శుక్లా గారు కలెక్టర్ గా వచ్చిన తర్వాత ప్రతిసారి జిల్లా హెడ్ క్వార్టర్ లోనే కాకుండా కొన్ని మండేస్ అంటే నియోజకవర్గాలలో కూడా జరపడం, గతంలో చిలకలూరుపేటలో జరిపారు, అట్లాగే ఇంకో కాన్స్టిట్యూన్సీలో కూడా జరిపారు, ఇప్పుడు వినుకొండలో జరుపుతున్నారు. ఇట్లా డీసెంట్రలైజ్ చేయడం వలన ఇది ప్రజలకి ఎంతో సౌఖ్యంగా ఉంటుంది. సో నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో ఇలా పబ్లిక్ గ్రీవెన్స్ పెట్టడం వలన ఈ రోజు అధికారులు ప్రజలకు అందుబాటులోకి వచ్చారు. ఇది ముఖ్యమంత్రి గారు ఆశించిన విధంగా, ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశాల ప్రకారము ఈ విధంగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్ లో జరుగుతున్నందువలన ఈ ప్రజా దర్బారు దీన్ని మరింత ప్రజలు ఎక్కువగా సద్వినియోగం చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాగే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ లో కూడా, జిల్లా హెడ్ క్వార్టర్ నర్సరావుపేటతో పాటు అప్పుడప్పుడు ఇలాగే కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ లో కూడా జరపాలని మేము కలెక్టర్ గారిని కోరుతున్నాము. ఈ వినూత్న ప్రక్రియ చాలా బాగుందని ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషపడుతున్నారు. ఇదే సాంప్రదాయాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా కలెక్టర్ గారిని కోరుతున్నాము. అట్లాగే మీడియా ముఖంగా జిల్లా అధికారులకు, కలెక్టర్ గారికి, జేసీ గారికి, జిల్లా అధికారులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్రజా దర్బార్ ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కారంలో వినుకొండ నియోజకవర్గం టాప్ 35 లో ఉంది. స్టేట్ లో టాప్ 35 లో ఉంది, జిల్లాలో నంబర్ 1 లో ఉంది. ఇంకా అధికారులందరూ సహకరించి ప్రజా సమస్యలు ఇంకా త్వరితగతిన పరిష్కరించి ప్రజలతో సత్సంబంధాలు మెయింటైన్ చేసి ఇంకా భవిష్యత్తులో టాప్ 10 లోకి వినుకొండ నియోజకవర్గాన్ని తీసుకెళ్తారని, అధికారులందరూ కూడా దీనికి సపోర్ట్ చేస్తారని, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుండాలని వినుకొండ నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులందరినీ కోరుకుంటూ వినుకొండ నియోజకవర్గాన్ని టాప్ 10 లో ఉంచాలని ఆకాంక్షిస్తూ నియోజకవర్గం 4 సందర్శనలలో భాగంగా తిమ్మాయిపాలెం రోడ్ లో గల వై కన్వెన్షన్ నందు వినుకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో గ్రీవెన్స్ ను ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను తెలుసుకొని పరిష్కారం కొరకు ప్రజలకు అందుబాటులో ప్రభుత్వంలోని అన్ని శాఖల ప్రధాన అధికారులు, జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా హస్తినాపురం గేటెడ్ కమ్యూనిటీలో ట్రాన్స్ఫార్మర్ కెపాసిటీని పెంచవలసిందిగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా సంతకంతో పల్నాడు జిల్లా విద్యుత్ శాఖ అధికారి వారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో లాం వెంకటరావు, నాగులపాటి వెంకట శ్రీనివాసరావు, నాంచారయ్య, సింహాద్రి, ఆతుకూరి శ్రీనివాసరావు, జె శ్రీనివాసరావు, షేక్ నాగుల్ మీరాలతో పాటు బెజవాడ వెంకట నాగేశ్వరరావు పాల్గొని వినతి పత్రం అందజేశారు. తల్లిపాల వారోత్సవాలు ప్రతి ఒక్క తల్లులు ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక తిమ్మాయిపాలెం రోడ్డులోని వై కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. లబ్ధిదారులకు ప్రభుత్వ ఆదేశానుసారం వినుకొండ నియోజకవర్గ రైస్ మిల్లర్స్ ఆధ్వర్యంలో బియ్యం ప్యాకెట్లను ప్రభుత్వ చీఫ్ విప్, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయుల చేతుల మీదుగా స్వయంగా అందజేశారు. వినుకొండ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో బహిరంగ మార్కెట్ ధర కంటే కిలోకు 10 రూపాయలు తక్కువ ధరతో బీపీటీ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పేద, మధ్యతరగతి ప్రజలపై నిత్యావసరాల ధరల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఆయన వెంట జిల్లా రైస్ మిల్లర్స్ నాయకులు ఊరా భాస్కర్ రావు, మక్కెన మహేష్, డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు అధికారులు ఉన్నారు. ఎల్ నీనో ప్రభావంతో ఏర్పడుతున్న వర్షాభావ పరిస్థితులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలను సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించాలని పల్నాడు జిల్లా ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ కె అమలకుమారి రైతులకు సూచించారు. వినుకొండ మండలం తిమ్మాయిపాలెం గ్రామంలో రైతులను సందర్శించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ పసిఫిక్ మహాసముద్రం మధ్య తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల వర్షపాతం, గాలుల ప్రవాహం, పంటల పెరుగుదలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా మొక్కల శరీర ధర్మాలు, జీవరసాయన చర్యల్లో మార్పులు చోటు చేసుకుంటాయని వివరించారు. ఎల్ నీనో ప్రభావాన్ని తగ్గించేందుకు రైతులు విత్తన గుళికల పద్ధతిలో ప్రధాన పంటలతో పాటు అంతర పంటల సాగు చేయాలని సూచించారు. పట్నంలోని తిమ్మాయిపాలెం రోడ్డులోని వై కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రజావేదిక కార్యక్రమంలో వినుకొండ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొంజేటి నాగశ్రీను రాయల్ జిల్లా కలెక్టర్ ని కలిసి శావన్నపురం మండలం కృష్ణాపురం గ్రామస్తులకు శ్మశాన వాటిక స్థలం లేక అవస్థలు పడుతున్నారని, ఆ గ్రామస్తులకు వెంటనే శ్మశాన వాటికకు అవసరమైన స్థలాన్ని కేటాయించాలని కోరారు. వినుకొండ నుండి గుంటూరు వెళ్లే ప్రధాన రహదారి పక్కన
దహన సంస్కారాలు చేస్తున్న దృశ్యాన్ని గమనించిన నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజేటి నాగశ్రీని రాయల్ ప్రజలను విచారించిన తమ గ్రామానికి సంవత్సరాలుగా శ్మశాన వాటిక లేదని మీ ద్వారా ఆయన మా గ్రామానికి శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని గ్రామ ప్రజలు మొరపెట్టుకోగా తక్షణమే స్పందించి సమస్యను పల్నాడు జిల్లా కలెక్టర్ కి నియోజకవర్గ ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల్ని కలిసి వారి దృష్టికి తీసుకుని వెళ్లి శ్మశాన వాటికకు కావలసిన స్థలాన్ని ఏర్పాటు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఇంతటితో వెళ్ళాను సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళాను కలుసుకుందాం. నమస్కారం.